మనం ఎంత ప్రైవేట్ చదువులు చదువుకున్నా ఆఖరికి గవర్నమెంట్ ప్రింట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ కి కదా మనం ఎగ్జామ్స్ రాస్తాం. మరి నాదొక డౌట్, గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్ లో ఎంతో మంది మేధావులు ఆలోచించి లెసన్స్ ని పెట్టి వాటి నుంచి క్వశ్చన్స్ ఇచ్చి అవే క్వశ్చన్స్ ని మన క్వశ్చన్ పేపర్ కింద ఇస్తే మనం ఎగ్జామ్స్ రాస్తాం. ఏవో కొన్ని మార్క్స్ కి మాత్రం మనం ఆలోచించి రాయాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ లో ఉన్న మేధావులకి వాళ్ళకి తెలుసు పిల్లలకి ఎంతవరకు అవసరమైనటువంటి మెటీరియల్ ఇవ్వాలి అనేది. అంటే గవర్నమెంట్ కి అవసరం లేని ఎక్స్ట్రా మెటీరియల్ అంతా ప్రైవేట్ స్కూల్స్ కి మాత్రమే ఎందుకు? అంటే ప్రైవేట్ స్కూల్స్ కి మాత్రం ఇచ్చిన మెటీరియల్స్ లో దాని వల్ల పిల్లలు ఏమైనా బాగుపడుతున్నారా అంటే అరటిపండు తొక్కవలసి నోట్లో పెట్టినంత ఈజీగా క్వశ్చన్లకి ప్రింట్లు చేసుకుని ఇచ్చేస్తున్నారు. మా చిన్నప్పుడు మాత్రం అలా జరిగేది కాదు. లెసన్ చెప్పారంటే ఇంటికి వెళ్ళేసి మీరు క్వశ్చన్లకు అన్ని ఆన్సర్ టిక్కులు పెట్టుకుని రండి అని చెప్పేవాళ్ళు. మేము ఇంటికి వెళ్ళి ఏ క్వశ్చన్ కి ఆన్సర్ ఎదకాలో తెలియక లెసన్ మొత్తం తిప్పి చదివి ఇది ఇదే అయి ఉంటుంది అని దాన్ని రిలేట్ చేసుకుని తెల్లారి వెళ్ళి మేము దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళం. అక్కడ మాకు కనీసం ఆ లెసన్ మొత్తం మీద అవగాహన ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఆ లెసన్ కనీసం ఆ లెసన్ పేరేంటో కూడా తెలియదు, ఆ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చారో తెలియదు, ఆన్సర్స్ ఎందుకో తెలియదు. ఏదో పెట్టారా అంటే పెట్టారు, చదివామా అంటే చదివాం. ఈ లోపే ఎగ్జామ్ వస్తుంది, రివిజన్ ప్లానర్ ఇస్తారు. ఆ రివిజన్ ప్లానర్ లో కూడా 5 క్వశ్చన్లు ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన 10 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు నేర్చుకోండి అని ఉంటుంది రివిజన్ ప్లానర్. ఆ 5లో పాపం వాడేదో 3 నేర్చుకుంటాడు. కానీ క్వశ్చన్ పేపర్ గవర్నమెంట్ కదా, వేరే క్వశ్చన్స్ వస్తాయి. ఈ లోపే వాడు పాపం చదివిన 3 క్వశ్చన్స్ లో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. వచ్చి రాని ఆన్సర్లు రాసేసి దాంట్లో ఫెయిల్యూర్ గా మిగిలిపోతాడు ఆఖరికి. అంటే గవర్నమెంట్ కి అవసరం లేని మెటీరియల్ వర్క్ అంతా ప్రైవేట్ లో ఎక్స్ట్రా బర్డెన్ గా పూర్తి చేసి దాన్ని పెట్టిన తర్వాత పిల్లలు దాన్ని రాయలేక చదవలేక దాన్ని ఇన్కంప్లీట్ పెడితే టీచర్లే వాటికి ఆన్సర్లు ఇచ్చేసి మళ్ళీ వాటిని టకటకా కరెక్షన్ చేసేసి చేస్తే కరెక్షన్స్ సరిగా లేవు, తప్పులు వెతకట్లేదు, టకటకా కరెక్షన్స్ చేసి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మేమే వాటిని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, టీచర్లు ఏమి పట్టించుకోవట్లేదని చెప్తే మళ్ళీ తీసుకొని వచ్చి దాన్ని కంప్లైంట్ కిందకి ఇస్తే మళ్ళీ టీచర్లు కరెక్ట్ చేసుకొని అసలు ఎందుకు పనికి మళ్ళీ చదవంతా? పిల్లలకి నేర్పించే కాస్ట్ అయినా పర్ఫెక్ట్ గా నేర్చుకోకూడదా? అసలు ఇదంతా ఎందుకు? నేను చెప్పేది 100లో 10 మంది చెప్పిన వెంటనే నేర్చుకునే పిల్లల గురించి కాదు, మిగిలిన 90 మంది గురించే నా బాధ అంతా.